హలో అందరికీ. ఏంటి ల్యాగ్ అవుతుంది అని చూస్తున్నారా స్క్రీన్? డౌటే లేదు. కన్ఫర్మ్‌గా మీ మొబైల్ ఖరాబ్ అయింది. నో డౌట్. ఇక్కడ నుంచి మనం వీడియో స్టాప్ చేసి మాట్లాడుతున్నాము. ఈ మొబైల్‌లో అయితే ఎడిటింగ్ చాలా ల్యాగ్ అవుతుంది. అందుకని చెప్పేసి ఇంకే ఆప్షన్ లేదు. వీడియో కట్ చేసేసాను. సో మనకి రేపైతే కొత్త మొబైల్ వచ్చేస్తుంది. అమెజాన్‌లో ఆర్డర్ పెట్టాను. రియల్‌మీ జీటీ 70 12 జీబీ ర్యామ్ అండ్ అది సరిపోతుందనైతే నేను అనుకుంటున్నాను. ఎందుకంటే అంత తక్కువ బడ్జెట్‌లో ఇంకా బెటర్ ఫోన్ విత్ బెటర్ ఆప్షన్స్ నాకు ఎక్కువ కనిపించలేదు. అండ్ హీట్ అవుతుంది అని చెప్పేసి కొన్ని నెగిటివ్ రివ్యూస్ ఉన్నాయి. బట్ మనం ఏ ఫోన్ తీసుకున్నా సరే హీట్ అనేది ఖచ్చితంగా అవుతుంది. ఎందుకు అంటే లైక్ మనం వాడే విధంగా వాడితే నార్మల్గానే ఉంటుందని నేను అనుకుంటున్నాను. మన ఛానల్ స్టార్ట్ చేసి 1 ఇయర్ అవుతుంది. కాకపోతే ఇంతవరకు లోగో అనేదే లేదు. సో నేను కొన్ని లోగోస్ పెడతాను. దాంట్లో మీరు ఏది బాగుంది అని మెజారిటీ సెలెక్ట్ చేస్తే నేను అదే ప్రొఫైల్ పిక్లో పెట్టుకుంటాను. ఓకేనా? ఇది మన రిఫరెన్స్ పిక్. ఇప్పుడు నేను చేసింది పెడతాను. ఫస్ట్ 2 చేశాను. ఇంకా తర్వాత డీసీలో ఎలా ఉంది అని చెప్పేసి ఒపీనియన్ పోల్ పెట్టాను. ఇంకా ఆ తర్వాత ఒక్కొక్కరి టాలెంట్ చూడాలి. ఏఐని మామూలుగా వాడలేదు అసలు. నంబర్ 1 వచ్చేసి ఇది నేను మాన్యువల్గా చేశాను పిక్సార్ట్లో. నంబర్ 2 వచ్చేసి చాట్ జీపీటీలో చేశాను రిఫరెన్స్ పిక్ ఇచ్చేసి. కాకపోతే కొన్ని చేంజెస్ చేశాను సొంతంగా. ఇంకా డీసీ జనరల్ చాట్లో అవి పెట్టగానే లోగో వర్షం కురిపించేశారు. ఇదెలా ఉంది? ఇది 4థది. ఇదెలా ఉంది? నిజంగా అడగక ముందుకే పెట్టారు. అసలు నిజంగా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యా. ఇప్పుడు 5థది ఎలా ఉంది? లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ఇప్పుడు ఒక అద్భుతమైన అందమైన అహల్యని చూపిస్తాను చూడండి. ఎవర్రా చెప్పింది టాలెంట్ లేని వాళ్ళే ఏఐని వాడతారని? ఏఐని వాడాలన్నా సరే టాలెంట్ ఉండాలి. ఒకసారి ఆ జుట్టు చూడు, ఆ చేతులు చూడు ఎంత నాజుగ్గా ఉన్నాయో. సంబంధం లేకుండా ఈ వీడియో కూడా చేశారు. బట్ చాలా బాగుంది, చూసేయండి. ఈ యానిమేషన్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. బట్ ఏఐని అంతగా వాడకం లేని రోజుల్లోనే ఒక అబ్బాయి నాకు యానిమేషన్ చేసి ఇచ్చాడు, లైక్ లోగో ఎంట్రీ. అది కూడా ఒకసారి చూసేయండి. లైక్ నాకు 2 నచ్చాయి అసలు. 2 చాలా అంటే చాలా బాగున్నాయి. బట్ అది మాన్యువల్గా చేసింది అండ్ కష్టపడ్డాడు చాలా. అండ్ ఇప్పుడు అడ్రస్ లేకుండా పోయాడు. అతని ఇన్స్టా కూడా తెలీదు. లైవ్‌లోకి వచ్చాడు, లోగో చేసిస్తానన్నాడు. సరే అన్నాను, చేసేసాడు, మెయిల్‌లో పెట్టేశాడు. అంతే, అక్కడితోనే అయిపోయింది. ఆ నెక్స్ట్ డే నుంచి అసలు అతను లైవ్‌కి కూడా రాలేదు. అతని పేరు బన్నీ ఎడిటింగ్. కానీ డీసీలో మన వాళ్ళు ఏఐని యూజ్ చేసినా కూడా చాలా అంటే చాలా బాగా వచ్చాయి. నేను యూజ్ చేసినా కూడా లైక్ నాకు ఎప్పుడు ఇంత బాగా రాలేదు. చాలా నచ్చాయి. సో ఏది బాగుందో, ఏది లైక్ సింపుల్గా మంచిగా బ్యూటిఫుల్గా సెట్ అయ్యేలా ఏదైతే ఉందో మీరు దాన్ని సెలెక్ట్ చేసి అంటే కామెంట్ సెక్షన్లో నంబర్ మెన్షన్ చేయండి. నేను నంబర్స్ ఇచ్చాను కదా ప్రతి ఫోటోకి. ఓకేనా? అండ్ రేపు మొబైల్ వస్తుంది కాబట్టి దాంతో గేమ్ ఆడి రివ్యూ ఎలా ఉందో అది కూడా పెట్టమంటారా లాంగ్ వీడియోలో? ఎవరైనా మొబైల్ కొనుక్కోవాలి అనే వాళ్ళకి చాలా యూజ్ అవుతుంది కదా. ఇక్కడితో అయితే వీడియో ఎండ్ అయిపోయింది అని మాత్రం అనుకోవద్దు. ఇంకెన్నున్నాయని అడగండి లాస్ట్. అండ్ నేను థంబ్నెయిల్స్ నేనే చేసుకున్నాను ఇప్పటి వరకు. ఇక మీదట నేనే చేసుకుంటానో లేదో తెలీదు. సో నేను అది థంబ్నెయిల్ కలెక్షన్ కూడా పెట్టాను లాంగ్ వీడియోలో. అంటే అదో పెద్ద థంబ్నెయిల్, నువ్వు పెద్ద ఎడిటర్వి అని మాత్రం అనకండి. చిన్న బేసిక్స్ అవి. సో నాకు పెట్టాలనిపిస్తుంది, అంటే నా థంబ్నెయిల్స్ మీకు చూపించాలనిపిస్తుంది. లైక్ మీరు ఏదైనా బెటర్మెంట్ చెప్తే నేను చేంజ్ చేసుకోవడానికి అవుతుంది కదా. సో ఖచ్చితంగా పెడతాను, అది కూడా చూసేయండి. థ్యాంక్ యూ.